అప్పుడే నేను చీమలతో కుట్టించాల్సిందిరా, మై ఫాల్ట్. ఎన్ని రోజులైంది? 2 × 2 జస్ట్ 16 సంవత్సరాలు రా. 16 సంవత్సరాలా? రే, ఇది ఏం సంవత్సరం? 2016 రా. 2016 అబద్ధం కాదు కదా? అబద్ధం కాదురా. ఒక్క సెకండ్ ఉండు. మేము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరాన్ని పూర్తి చేస్తాం. ఇంకో 20 సంవత్సరాల్లో భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అవుతుంది. ఇది 96. ఎవరిని మోసం చేస్తున్నావు? అయ్యో, ఇది ప్రతి సంవత్సరం చెప్తూనే ఉన్నారుగా. ఇప్పుడు చూడు, 500 రూపీ 500ని 1000 నోట్లని బ్యాన్ చేసి 2000 నోట్లని ప్రవేశపెట్టారు. ఈయనే మన దేశానికి ప్రైమ్ మినిస్టర్. మన దేశం కోసం చాలా కష్టపడుతున్నారు. ఎవరమ్మా? ఎవరు? నా బావ ఎవర్రా? బావా అయ్యో, మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోతాడేమో. ఎలా బావా? అంటే ఆ జోక్ చెప్పాను బావా. చంద్రకళ, సూర్యకళ, లక్ష్మీ కళ. దాంతో మీ చెల్లెలు హ్యాపీ అయింది, నేను తనకు హస్బెండ్ అయ్యాను. ఏంట్రా? ఇక్కడ చీమ కుట్టింది నాన్న. వెళ్ళి సొన్నం పూసుకో, వెళ్ళ. నొప్పిగా ఉంది నాన్న. వెళ్ళమంటుంటే చిన్నప్పుడు నేను అదే చేశాను. మా నాన్న ఎక్కడ్రా? మీ నాన్న ఆయన 8 ఏళ్ల క్రితమే చనిపోయారా. అమ్మ ఉన్నారా? పక్క రూమ్ లోనే ఉన్నారు. నేను వెళ్ళి తీసుకొస్తాను. ఈ సీరియల్ ఇంకా వస్తుందా? అయ్యో, కాపాడండి, కాపాడండి. ఆడు చచ్చిపోయాడు. అయ్యో, చచ్చిపోయాడు. రివైండ్ చేయరా, రివైండ్ చేయి. జంప్ చేయరా, జంప్ చేయి. చెప్పేది నీకే. తను చంపేరా, చంపే. ఒరే తమన్, రారా వెళ్దాం. దీన్ని పట్టుకొని ఇలా లాగితే అన్లాక్ అయిపోతుంది. ఓ, ముట్టుకుంటే చాలా? ముట్టుకుంటే చాలు. ఓ, మీ పిన్ని సీమంతానికి రమ్మని పత్రిక పంపించింది. ఏంటి? పిన్ వచ్చిందా? ఇలా రా. వాట్సాప్ ఫ్యామిలీ గ్రూప్ లో పెట్టింది.
వాట్స్ ఏంటి డల్గా కనిపిస్తోందా? బ్యాటరీలో. మనం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇదిగో ట్రిమ్మర్. నీకు దీన్ని యూజ్ చేయడం తెలుసా? మా నాన్న వాడేవారు. అయితే నువ్వు దీంతో ట్రిమ్మింగ్ చేసుకొని రూమ్ లో నాన్నగారి డ్రెస్ ఉంటుంది, స్నానం చేసి దాన్ని వేసుకో. ఓకేనా? స్నానం చేయడం తెలుసు కదా? నువ్వేం భయపడకు. వాడు నా కొడుకు తమన్. వాడు ఎవరితోనూ మాట్లాడలే. నువ్వు వెళ్ళు. మా కులదైవం మునీశ్వరుడికి తలనీలాలు ఇస్తామని మొక్కుకున్నాం. 16 సంవత్సరాల తర్వాత నా ఫ్రెండ్ ఇప్పుడే కోమల నుంచి బయటకు వచ్చాడు సార్. వాడిని హాస్పిటల్కి తీసుకెళ్లి చెకప్ చేయించాలి. అందుకే రేపు ఆఫీస్కి వస్తాను సార్. బావా రెడీ. ఆ? ఏంట్రా ఇది? నాగ చైతన్య ఎలా రెడీ అవుతావు అనుకుంటే నాగేశ్వరరావు రెడీ అయ్యా. రే ఇదే బావా ట్రెండ్. ఏది ఇంకోసారి చేయి చూద్దాం. సూపర్. వెళ్దాంరా. రే మనూరు అమెరికాలా అయిందిరా. ఏంటి అమెరికానా? అమెరికా ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? రే ఏంట్రా ఇంత ఎండ ఇంత ట్రాఫిక్, అయ్యో కష్టంగా ఉందిరా బావా. రే ఇది చలికాలం, నువ్వు ఇంకా ఎండాకాలం చూడలేదు. మగాళ్ళు బట్టలు ఇప్పి అండర్వేర్లతో తిరుగుతూ ఉంటారు. రే చూసావా, వాళ్ళ మన స్కూల్ పిల్లలే. అన్ని జిడ్డు మొహాలే. నిఖిత ఎలా ఉందిరా? ఏ నిఖిత? నా లవ్వర్ రా. ఓ తనకి ఎప్పుడో పెళ్ళి అయిపోయింది రా. నీ అంత కొడుకు కూడా ఉండొచ్చు. రైట్కి చేయి చూపించు. రే నాకు తను చూడాలని ఉంది. టైర్ పంచర్ అయింది. రే నాకు తను చూడాలని ఉందిరా. రే నీకు బుద్ధి ఉందా లేదా? తనకి పెళ్ళి అయిపోయిందని చెప్పానుగా. రే ప్లీజ్ రా, నాకు ఇంకెవరు తెలుసు. ఒక్కసారి కలిసి ఒక హాయ్ చెప్తాను. ఎలా ఉన్నావు, బాగున్నావా, అంతేరా. వద్దురా, వదిలేరా. రే రే నెక్స్ట్ మీరే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. గుడ్ మార్నింగ్. ఓ మై గాడ్, నేను ఇది నమ్మలేకపోతున్నాను. లేచాడా? లేచాడు కాబట్టి వచ్చాడు. ఓ ఛాన్స్. కూర్చోండి. ఏంటి కాళ్ళు పనిచేస్తున్నాయి? మన ట్రీట్మెంట్ ఎలా కొనుక్కున్నాడు? మీరు చేయండి. బావా చెయ్యి. వెరీ గుడ్. నైస్. తాత తడిగడ 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 తా. టింగ్. మీరు చేయండి. సార్ ఇదైతే నేను చేస్తాను సార్. నేను వాడికంటే బాగా చేస్తాను. కళ్ళల్లోకి గుచ్చి గుచ్చి చంపకే మేరే. పర్ఫెక్ట్. ఇన్నాళ్ళు నన్ను చూపించింది వీడి దగ్గర అంటారా? వీడు చాలా మంచి డాక్టర్ రా. ఆ టాబ్లెట్ ఇవ్వండి. ట్యాబ్ బ్రో, సామ్సంగ్ టాబ్లెట్. 16 ఏళ్ళు కోమా కదా. మీకు తెలీదు. రవి అని ఒక పేషెంట్ని పంపిస్తాను. ఫుల్గా బాడీ చెకప్ చేయండి. ఎలాంటి ప్రాబ్లం లేదు. టోటల్ గా నయమైంది. సూపర్ డాక్టర్. అక్క కూర్చోండి కూర్చోండి మెల్లిగా. తోడుగా ఎవరు రాలేదా? లేదు బాబు, మా వారే రావాలి. ఆయనకేదో అర్జెంట్ పనట. సరే. కాలు జారింది. ఏం లేదు, కొంచెం తాగడానికి నీళ్లు తీసుకురానా? వద్దు, పర్వాలేదు. కానీ 2 విషయాలు. ఏంటో చెప్పండి డాక్టర్. ఒకటి, మానసికంగా చూస్తే ఇప్పుడు కూడా ఆయన 17 ఏళ్ల పిల్లాడే. ఏమైంది బాబు, అదోలా ఉన్నావు? 16 సంవత్సరాల జీవితమే పోయింది. ఏమీ అర్థం కావట్లేదు. నాకు 20 సంవత్సరాలు. 20 ఏళ్ళు మాకు పిల్లలు లేరు. కానీ మా వారే ఎన్నో కష్టాలు పడ్డారు. ఎన్నో అవమానాలు పాలయ్యాం. ఎందుకు బతకాలి అనిపించేది. అంత బాధ. కానీ మేము దేవుణ్ణి నమ్ముకున్నాం. ఆయన మమ్మల్ని దయతలిచాడు. 20 ఏళ్ల తర్వాత
నువ్వు దేవుని నమ్ము బాబు, తప్పకుండా నిన్ను కరుణిస్తాడు. రెండో విషయం, సైకలాజికల్గా ఇప్పుడు ఆయన ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది చూడండి, ఒక అలారం సరిగ్గా వర్క్ చేయక ఒక అతను 15 నిమిషాలు లేటుగా నిద్రలేచాడు. ఇంటర్వ్యూ మిస్ అయింది. అతను ఆ 15 నిమిషాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తెచ్చుకొని ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఆ కోపంతో అతను ఏమేం చేశాడో చూడండి. 15 నిమిషాలకే ఇలా ఉంటే రవి తన జీవితంలో 16 సంవత్సరాల్ని పోగొట్టుకున్నాడు. ఆ టైంలో అతనికి ఎన్నో ఆశలు ఉంటాయి. అవి మిస్ అయ్యానేమోనని అతనికి ఎంతో దుఃఖం, కోపం ఇప్పుడు ఉంటాయి. అంచేత అతను ఏమైనా ఆశపడితే గనక వాటిని నెరవేర్చండి. ఏంటి? సారీ డాక్టర్. లేదంటే ఎందుకు ఇటువంటి జీవితం అనుకుని తనే ఒక రోజు, లేదంటే పక్కనున్న వాళ్ళని కూడా, అంతెందుకు మిమ్మల్ని కూడా. కూర్చోనా Hey, shut up your mouth, nurse. నేను తనని మీట్ అవ్వాలి. డాక్టర్, ఆశ నెరవేర్చు, లేదంటే దాందే ఉంది బాబా. ఇప్పుడు ఆ పిల్లని మీట్ అవ్వాలి అంతేగా. 2000 సంవత్సరం అయితే ఏంటి, 3000 అయితే ఏంటి? లవర్స్ ని కలపడం కోసమే కదా ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉన్నారు. తప్పకుండా కలుపుతాను. నువ్వు అలా చేయకు బాబా, నాకు భయంగా ఉంది. ఏంట్రా ఇది? ఫేస్బుక్ రా. ఆ? నువ్వు కోమలోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ వచ్చాయి కదా, నీకు ఎంత చెప్పినా అర్థం కాదు బావా. ఇది ఒక పార్క్ లాంటిదిరా. ఇక్కడికి అందరూ వస్తారు. నువ్వు ఏ అమ్మాయితోనైనా మాట్లాడచ్చు. పోలీస్ ప్రాబ్లం అనేది ఉండదు. వాళ్ళు ఏం తిన్నారు, ఏ సినిమా చూశారు, అంతెందుకు, చివరికి వాళ్ళు చచ్చే ముందు కూడా ఇందులో చెప్పే చేస్తున్నారు. ఈ పార్క్ లోనే నీ నికితను వెతుకుతాం. నా నికిత ఇలాంటి పార్కులకు వచ్చే టైప్ కాదురా. ఏం బీచ్ లో తిరిగే టైపా? రేయ్, నా కొడుక్కి 3 ఏళ్ళు. నా కొడుకు, నా భార్య ఈ పార్కులోనే తిరుగుతున్నారా. నా భార్య రాత్రి 12 గంటలకు ఇందులో ఎవరితోనో లైన్ లో ఉందిరా. ఎవరితో ఉందో కూడా తెలియడం లేదు. నేను ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే చీపురు గడ్డతో కొడతానని మెసేజ్ పెట్టింది. ఇలాంటి పిల్లని కట్టబెట్టేశారంటారా బావా? సరే బావా, చూడు పని చూడు. అంత నా కర్మరా. తన మొహం నేను మర్చిపోయాను. తను ఎలా ఉంటుంది బావా? సూపర్ గా ఉంటుందిరా. సూపర్ గా ఉండేది కదా. అయితే ఖచ్చితంగా ఇప్పుడు సుమారుగానే ఉంటుంది. ఏముంది, ఏదైనా హీరోయిన్ ఫోటో లేదా గులాబీ పువ్వు లేదా చామంతి పువ్వు ఇలాంటివి ఏవో పెట్టుంటుంది. ఈ పార్క్ లో తనని ఎలా పట్టుకుంటానో చూడు. బా అదిగో తనే స్టడీ డట్ SVSS. రే బావా, తనేరా ఆ అమ్మాయి. కానీ తను చాలా డిఫరెంట్ గా ఉందేంటి? నేను చూశాను. చెక్ ఇన్ ఇంటూ PVR ఐకాన్ మళ్ళా. త్వరగా రా వెళ్దాం. బావా చెక్ ఇన్ అంటే ఏంట్రా? చెక్ ఇన్ అంటే మనం ఎక్కడున్నావో అందరికి చెప్పడం రా. అదెందుకురా అందరికీ చెప్తోంది? అంటే తన క్యారెక్టర్ సరిగ్గా లేదని అర్థం. పద వెళ్ళి తననే డైరెక్ట్ గా అడుగుదాం. ఏరా, తను ఇంట్లో లేదని అందరికీ చెప్పేసింది కదా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో దొంగలు పడితే నువ్వు అక్కడ అంత పెద్ద PVR ఐకాన్ లో తనని ఎలా వెతకాలని నేను ఆలోచిస్తూ ఉంటే. అంత పెద్ద చార్మినార్ సెంటర్ లోనే తను వెతికాన్రా. ఏంటి చార్మినార్. అయ్యో, చంపుతున్నావురా. బావా, అదే PVR ఐకాన్ మళ్ళీ చూసుకో. నీ చెల్లెలు కూడా నాకు తెలియకుండా ఇక్కడికే వస్తూ ఉంటుంది. తనేరా నికితా? అదిగోరా, అక్కడుంది. తను చాలా మారిపోయింది. తను చాలా మారిపోయిందా? అయితే నేను చూస్తాను. తన చెల్లి లాంటిరా. ముందు తను ఫాలో చేయరా. వెళ్ళు. ఇదేనా? స్పీడ్గా వెళ్ళరా. వెళ్తున్నా. ఏంటి బావ, అన్ని ఇళ్ళు ఒకేలా ఉన్నాయి? రో హౌసెస్ అంటే ఇంతే. దిగు. ఇక్కడ ఎవరో ఒకరిని అడిగి చూద్దాం. ఏం చేస్తున్నాడు ఇటు? అబ్బో రే, ఊరికే అమ్మాయిని చూడడానికే కదా వెళ్తున్నా? చూడ్డానికే బావా. మరి డాన్స్ ఏంటి? ఊరికే కదా. ఊరికేరా. సరే పద వెళ్దాం. అండర్టేకర్, నువ్వు లెబరాడే మూలకూడదు. సైలెన్స్. హే డాక్టర్ మీరా? ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదు సార్, ఈ రో హౌసెస్ లో ఒకరిని కలుద్దామని వచ్చాం. ఇక్కడ ఎవరు? నిఖిత అని. ఎక్కడో విన్నట్టుందే. పూర్తి పేరు? నిఖిత కృష్ణమూర్తి. తను నా వైఫే. కాదండి, తను నా లవర్. ముంచేది. ఏమంటున్నాడు ఇతను? అదే డాక్టర్, మీ వైఫ్ తన లవర్ అంటున్నాడు. వాట్ ద హెల్ ఆర్ యు టాకింగ్?
అయ్యో సారీ 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 నేను కరెక్ట్ గా చెప్తాను. అదేంటంటే మీ వైఫ్ తన లవ్వర్ కాదు, తన లవ్వరే మీ వైఫ్. వాట్ ఎలా ఇప్పుడు అతనికి అర్థమైంది. నీకు నీకు పిచ్చా ఏంటి నీకు పిచ్చా నీకు నా వైఫ్ గురించి ఏంటి, ఏంటి? నా వైఫ్ గురించి ఏం మాట్లాడుతున్నారా? నా వైఫ్ రాతాడు. ఏంటో నా వైఫ్ చెప్పండి. గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు? రవి ఏయ్!